వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భేషుగ్గా సాగు చేసుకునే పంట ఆముదం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ప్రకాశం జిల్లాలో అధికంగా సాగవుతుంది. సాధారణంగా ఈ పంటను ఖరీఫ్లో సాగు చేస్తూ ఉంటారు రైతులు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, గతి తప్పిన వర్షాల కారణంగా ఖరీఫ్లో కూడా సమస్యలు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెట్టను తట్టుకుని అతి తక్కువ కాలంలో అధిక దిగుబడులనిచ్చే నూతన వంగడాలను రూపొందించింది భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ. ఇటీవల విడుదల చేసిన పలు రకాల్లో ICH 5 రకం క్షేత్రస్థాయిలో అధిక దిగుబడులను నమోదు చేస్తోంది. దేశంలో పండించే నూనె గింజల పంటల్లో ఆముదం సాగుకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఈ పంటను సాగులో చిట్టచివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. అధిక దిగుబడినిచ్చే వంగడాలు రావడం, నీటి ఎద్దడిని తట్టుకుని మెట్ట ప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు గతి తప్పిన వర్షాల కారణంగా పంటలో చీడపీడలు ఆశించి దిగుబడిని తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిక వర్షాలు, బెట్ట పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే అనేక రకాలను రూపొందించి ఇటీవల విడుదల చేసింది భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ. అయితే అందులో ICH 5 రకం క్షేత్రస్థాయిలో అధిక దిగుబడులను నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ప్రాంతాల్లో వర్షాధారంగా పండించేందుకు ఈ రకం అనువైంది. నీటి వసతి కింద 4 నెలల పంటగా పండించుకునే అవకాశముంది. ఈ రకం ఎండు తెగులు, పచ్చదోమ, వేరుకుళ్లును తట్టుకుంటుంది. గింజలో నూనె 46 నుండి 48% వరకు ఉంటుంది. ఈ రకం గుణగణాల గురించి ఆ సంస్థ సీనియర్ శాస్త్రవేత్త మంజునాథ్ ద్వారా తెలుసుకుందాం. ఆముదము పంట అనేపాటికి మన దక్షిణ భారతంలో ఇది బెట్ట ప్రాంతాల్లో, అంటే వర్షాధారం ప్రాంతాల్లో ఎక్కువ రైతులు పండిస్తున్నారు. ఆముదము మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. ఈ వాతావరణ మార్పులు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆముదము మంచి పంట. ఎందుకంటే దీంట్లో ఖర్చు తక్కువ, రిస్క్ తక్కువ, మళ్ళీ దిగుబడి కూడా కనీసం మనకి ఎకరానికి 5-6 క్వింటాలు ఎకరానికి వచ్చే అవకాశం ఉంది బెట్ట పరిస్థితుల్లో కూడా. సో ఈ సందర్భంగా ఇప్పుడు మన దగ్గర ICH 5 అనే హైబ్రిడ్ చాలా బాగుంది. రైతులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూస్తే రైతుల దగ్గర ఇది హైబ్రిడ్ 5 నుంచి 6-7 క్వింటాళ్ళు బెట్ట పరిస్థితుల్లో కూడా ఉంది. కొంచెం వర్షాలు కొంచెము సాధారణంగా నార్మల్గా వచ్చాయంటే 10-12 క్వింటాలు కూడా ఎకరానికి అవుతుంది. ఈ హైబ్రిడ్ 2021 డిసెంబర్లో రిలీజ్ అయిందండి. సో దీని హైబ్రిడ్ సీడ్ మన భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్లో దొరుకుతుంది. అలాగే అనంతపురంలో రాయలసీమ అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ అనే ఒక FPO వాళ్ళు కూడా ప్రొడక్షన్ చేస్తున్నారు. ఈ కిలో సీడు 425 రూపాయలండి. మనకి ఒక ఎకరానికి వచ్చి 2 కిలోలు సీడ్ అవసరం. అంటే 850 రూపాయలు సీడ్ ఖర్చు పెడితే ఒక ఎకరానికి సరిపడా సీడ్ ఉంటుంది. సో ఆముదం ఎప్పుడే కానీ మనము సాల్కి 3 నుంచి 4 అడుగులు, మొక్కకి 1.5 నుంచి 2 అడుగులు వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ICH 5 అనే హైబ్రిడ్ బాగా బెట్టగా బాగా తట్టుకుంటుంది. దీంట్లో తెగులు కూడా వెండి తెగులు కానీ ఎరుకులు తెగులు కూడా వచ్చే అవకాశం లేదు. ఎర్రకాండము ఉంటుందండి, ఎర్రకాండం ఉంటుంది. మళ్ళీ గెలలు కూడా ముళ్ళులు తక్కువ ఉంటాయి. ఈ ముళ్ళులు తక్కువ ఉండడం వల్ల లేబర్స్ కూడా కోత సమయంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉందని అంటున్నారు. ఎకరానికి కనీసం 6 నుంచి 7 క్వింటాల అవకాశం ఉంటుంది. మళ్ళీ దీంట్లో గెల కూడా మొదటి గెల చాలా బాగా నిండుగా వస్తుందండి. పంటకాలము ఇది మొదటి గెల మనకి వర్షాధారంకి అయితే 100 రోజుల నుంచి 105 రోజుల్లో వస్తుందండి. అదే మన నీటి సదుపాయం కింద పెట్టుకుంటే 110 నుంచి 115 రోజులకి మనకి మొదటి గెల వచ్చే అవకాశం ఉంటుంది. రెండో గెల 125 నుంచి 130 రోజులకి వస్తుంది. మూడో గెల మళ్ళీ 140-150 రోజులకి వస్తుంది. 180 రోజులకి అంటే 6 నెలలు పెట్టుకోగలిగితే మనకి 4 గెలలు వచ్చే అవకాశం ఉంటుంది. 8 నుంచి 12 క్వింటాల అవకాశం ఉంటుంది మన వర్షాన్ని బట్టి, భూమిని బట్టి, మన యాజమాన్య పద్ధతులను బట్టి. అదే మనం ఇరిగేషన్లో కింద డ్రిప్లో కింద అయితే తక్కువ నీళ్లు తీసుకుంటుంది ఆముదం ఎప్పుడే కానీ, మనకి ఎక్కువ వాటర్ అవసరం లేదు. డ్రిప్లో పెట్టుకున్నప్పుడు 4 నెలలకి 8 క్వింటాలు ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఉంటుంది. మనం 6 నెలలు కానీ 8 నెలలు పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఎకరానికి 15 నుంచి 20 క్వింటాల్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఆముదం. ఇంకా ఆముదం రేటు చూస్తే ప్రస్తుతానికి 5,700 నుంచి 6,000 దాకా ఉందండి.
కొంచెము కొన్ని ఏరియాలో కొంచెం సీజన్ బట్టి కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి. పెట్టుబడి ఎకరానికి చూస్తే మనకు వర్షాధారం పంట అయితే కుటుంబ సభ్యులే కింద అన్నీ చేసుకోగలిగితే కింద ఎకరానికి 10,000 అవుతుందండి ఖర్చు. అదే మనం లేబర్స్ పైన డిపెండ్ అయితే కింద ఎకరానికి 15,000 నుంచి 20,000 అయ్యే అవకాశం ఉంటుంది ఎకరానికి ఖర్చు. అందుకనే ఎక్కువ కాదు. దీంట్లో వైరస్ తెగులు లేవు, బ్యాక్టీరియల్ తెగులు లేవు. ఎరువులు అనేపాటికి ఆముదంలో ఎక్కువ అవసరం లేదండి. మనం దుక్కి అంటే మనం సీడ్ సోయింగ్ విత్తనము నాటుకునేటప్పుడు ఎకరానికి ఒక 25 కిలోలు డిఏపి, ఒక 15 కిలోలు పొటాష్ వేసుకుంటే మళ్ళీ దాంట్లో సల్ఫర్ జిప్సమ్ కానీ కొంచెం మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మొదటి గెల కోసిన తర్వాత కూడా మనకి వర్షం వచ్చినా కానీ నీటి సదుపాయం ఉన్నా కానీ మొదటి గెల కోసిన తర్వాత మళ్ళీ ఎకరానికి ఒక 20 కిలోలు యూరియా, ఒక 15 కిలోలు పొటాష్, కొంచెం సల్ఫర్ సూక్ష్మ పోషకాలు వేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సస్య రక్షణను చూస్తే దీంట్లో ముఖ్యంగా లద్దె పురుగు, నామాల పురుగు అంటారు, దాసరి పురుగు అంటారు. అంటే పొగాకు లద్దె పురుగు మళ్ళీ దాసరి పురుగు రెండే ముఖ్యంగా వస్తాయి. ఎమామిక్టిన్ బెంజోయిట్ 1 అని ఉంటుంది. అది 1 గ్రాము 1 లీటర్కి వేసుకొని స్ప్రే చేయగలిగితే మంచి కంట్రోల్ ఉంటుందండి పెస్ట్ డిసీజెస్. సైక్లోన్ తుఫాను వచ్చే పరిస్థితి ఉంది, వారం 10 రోజులు వర్షం కంటిన్యూ ఉంటుంది అనే పరిస్థితిలో మనము ప్రొపనోకోజాల్ అనే మందుని 1 ml 1 లీటర్కి వేసుకొని గెలలకి పిచికారీ చేసుకోగలిగితే మనం బూజు తెగులు కూడా తగ్గించే అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలానికి విశిష్టమైన స్థానం ఉంది. ప్రధానంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో 22,000 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. వర్షాధారంగా జూన్, జులై మాసాల్లోనూ నీటి పారుదల కింద సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చు. దుంపజాతి పంటైన కర్రపెండలాన్ని ముఖ్యంగా సగ్గుబియ్యం, గంజిపొడి తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది మంచి రుచికరమైన ఆహారం కూడా. దీని దుంపలను ఉడకబెట్టి తింటారు. కర్రపెండలం నుంచి వివిధ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉండడంతో వేలాది మంది రైతులు ఈ పంట సాగుతో ఉపాధి పొందుతున్నారు. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా కర్రపెండలం సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాణిజ్య సరళిలో సాగు చేసే దుంపజాతి కూరగాయ పంటల్లో కర్రపెండలం ప్రధానమైనది. దేశవ్యాప్తంగా 5,70,000 ఎకరాల్లో సాగులో ఉంది. కర్రపెండలాన్ని కసావా లేదా టాపియోకా అంటారు. ఇది ఉష్ణ మండలపు పంట. అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం సాగుకు అనుకూలంగా ఉంటుంది. సరైన వర్షపాతం గల మెట్ట, కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా ఆరుతడి పంటగా సాగు చేయవచ్చు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో ఉన్న ఈ పంటను ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డివిజన్లో అధికంగా సాగు చేస్తున్నారు. జూన్, జులై మాసాల్లో ఈ దుంప పంటను సాగు చేస్తారు. డిసెంబర్ నుంచి మార్చిలోపు దుంప తీతకు వస్తుంది. దీని పంటకాలం రకాన్ని బట్టి 8 నుంచి 10 నెలలు ఉంటుంది. కర్రపెండలం దుంపల్లో పీచు పదార్థంతో పాటు పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. వరి పండని ప్రాంతాల్లో, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని ప్రజలకు కర్రపెండలం ప్రధాన ఆహారం. దీని దుంపల నుంచి తయారు చేసే పౌడర్ను వస్త్ర పరిశ్రమల్లో షైనింగ్ కోసం వాడతారు. అలాగే సగ్గుబియ్యం, జిగురు తయారీ, పశువుల దాణా తయారీ పరిశ్రమల్లోనూ ఇథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. దుంపలు తీయగా ఉంటాయి కనుక చిప్స్ తయారీలోనూ వివిధ వంటకాల్లోనూ వాడుతున్నారు. పెద్దాపురం డివిజన్లో కర్రపెండలం దుంప లభ్యత ఉండడంతో అనేక సగ్గుబియ్యం ఆధారిత పరిశ్రమలు ఇక్కడ కొలువు తీరాయి. మెట్ట ప్రాంతం ఎక్కువగా ఉండడం, నీటి వసతి తక్కువగా ఉండడంతో రైతులు వర్షాధారంగా కర్రపెండలం సాగుకు మొగ్గు చూపుతున్నారు. సంవత్సరం పాటు ఈ ఒక్క పంటే రైతులకు ఆధారం. తేలికపాటి ఇసుక భూములు, ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్రగరప నేలల్లో కర్రపెండలం దుంప వృద్ధి అధికంగా ఉంటుంది. మన ప్రాంతంలో సాగుకు అనుగుణంగా H226, H165, శ్రీప్రభ, శ్రీజయ, శ్రీప్రకాష్ వంటి రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటి పంటకాలం 8 నుంచి 10 నెలలు. పెద్దాపురం ప్రాంతంలో రైతులు గత పంట నుంచే విత్తనాన్ని సేకరించి 2 నెలల పాటు విత్తనం భద్రపరుస్తారు. విత్తనాన్ని కొమ్మలతో ప్రవర్ధనం చేస్తారు. 7 నుంచి 10 నెలల వయసున్న బలమైన కొమ్మలను
విత్తనపు కర్రలుగా ఉపయోగించాలి. విత్తనపు కొమ్మల కొన భాగాన్ని, మొదలు భాగాన్ని తొలగించి 20 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ విత్తనపు ముచ్చెల నుంచి వేర్లు వృద్ధి చెందేందుకు 7 నుంచి 10 రోజుల పాటు నారుమడిలో పెంచాల్సి ఉంటుంది. ఎకరాకు 5,000 విత్తనపు ముచ్చెలు అవసరమవుతాయి. వీటిని పెంచేందుకు 1 మీటరు వెడల్పు, 2.5 మీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన 2 నారుమడులు అవసరం. నారుమడిలో నాటే ముందు మ్యాంకోజెబ్ 3 గ్రాములు, డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముచ్చెలను ముంచి నారుమడిలో పక్కపక్కనే నాటుకోవాలి. 7 నుంచి 10 రోజుల్లో ముచ్చెలు వేర్లు తొడిగి చిగురించడం ప్రారంభమవుతుంది. వీటిని ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటే ముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, చెదల నివారణకు 20 కిలోల లిండెన్ లేదా మిథైన్ పెరాథియాన్ పొడి వేసి కలియదున్నాలి. నేలను 30 నుంచి 35 సెంటీమీటర్ల లోతుగా 3-4 సార్లు దుక్కి చేయాలి. వర్షాల వల్ల భూమిలో తగినంత తేమ చేరిన తర్వాత ఆరోగ్యవంతమైన వేరు, చిగురు తొడిగిన ముచ్చెలను నాటడానికి ఉపయోగించాలి. వరుసలు మొక్కల మధ్య ఎటు చూసినా 90 సెంటీమీటర్ల ఎడం ఉండేటట్లుగా 5 సెంటీమీటర్ల లోతులో ముచ్చెలు నాటుకోవాలి. నాటిన వారం 10 రోజుల్లో ముచ్చెల నుంచి కొమ్మలు విస్తరించడం ప్రారంభమవుతుంది. నాటిన 10 నుంచి 15 రోజుల్లో చనిపోయిన మొక్కల స్థానంలో 40 సెంటీమీటర్ల పొడవున్న వేరు తొడిగిన ముచ్చెలను నాటాల్సి ఉంటుంది. కర్రపెండలం నాటిన 15 నుంచి 90 రోజుల వరకు కలుపు లేకుండా నివారించాలి. ఈ పంటకు నత్రజని, పొటాషు ఎరువులను పైపాటుగా అందించాలి. ఎకరాకు 24 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్ సరిపోతుంది. దీన్ని 3 సమభాగాలుగా చేసి నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. ప్రతి మొక్క చుట్టూ గొప్పు చేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. 3 నెలల వరకు తోటలో రసం పీల్చు పురుగులు, మచ్చ తెగుళ్ల బెడద లేకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈ పంటలో ప్రధానమైన సమస్య కసావా మొజాయిక్ వైరస్. దీనికి నివారణ లేదు కాబట్టి తెగులు సోకని తోటల నుండి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. వైరస్ ను వ్యాప్తి చేసే తెల్లదోమను సకాలంలో అరికట్టాలి. దోమ కనిపించిన వెంటనే డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొపినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మొజాయిక్ వైరస్ ను సమర్థంగా తట్టుకునే శ్రీరక్ష 1, శ్రీరక్ష 2 రకాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి. కర్రపెండలం దుంప ఊరుదల వర్షం మీద ఆధారపడి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 3 నీటి తడులు ఇవ్వగలిగితే దుంప బాగా ఊరి దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. ఈ పంటను జూన్, జూలైలో నాటితే ఫిబ్రవరి, మార్చిలో దిగుబడి వస్తుంది. ఈ సమయంలో దుంప తవ్వి సగ్గుబియ్యం ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఈ ప్రాంతంలో రైతులు కర్రపెండలం దుంప ఊరుదలను బట్టి ఎకరాకు 40 నుంచి 50 పుట్ల దిగుబడి సాధిస్తున్నారు. ఒక్కో పుట్టిని 225 కిలోలుగా లెక్కిస్తారు. ఎకరాకు 25,000 వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అయితే పుట్టి ధర 1000 నుండి 1300 మధ్య మాత్రమే పలకటం వల్ల రైతుకు సరైన ఆర్థిక ఫలితాలు దక్కడం లేదు. కర్రపెండలం పంటపై ఆధారపడిన రైతులు ఏడాదిలో ఒకే పంటను తీసే అవకాశం ఉండడం, సరైన గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల గతంలో 90,000 ఎకరాలు ఉండే సాగు విస్తీర్ణం ఇప్పుడు 22,000 ఎకరాలకు పడిపోయింది. దీంతో ఈ పంట ఆధారంగా ఏర్పడిన సగ్గుబియ్యం పరిశ్రమలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. పుట్టికి కనీసం 2,000 రూపాయల ధర లభిస్తే దీని సాగు పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఈ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంటల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడడం, భూముల్లో సేంద్రియ ఎరువుల వాడకం తగ్గిపోవడం వల్ల భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి. భూసారం తగ్గిపోవడం వల్ల రైతుకు ఖర్చులు పెరిగి ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారు. ముఖ్యంగా వరి సాగు చేసే ప్రాంతాల్లోని భూముల్లో, ప్రధానంగా బోరు నీరు వాడే ప్రాంతాల్లో ఈ చౌడు ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. అంతేకాదు చాలా ప్రాంతాల్లో సాగు భూములు నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చౌడు భూములను సాగుకు అనుకూలంగా మార్చుకోవచ్చని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. రైతులు తెలిసో తెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగడమే కాకుండా పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీనికి తోడు మనం అందించే నీటిలో ఉండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాం. సాధారణంగా భూమిలో ఉండే కొన్ని రకాల లవణాల వల్ల భూమి పైభాగంలో తెల్లని లేదా బూడిద రంగులో పొరలు ఏర్పడుతూ ఉంటాయి. వీటినే చౌడు భూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్ల చౌడు, కారు చౌడు ఎక్కువగా కనబడుతుంటాయి. ఏటా సేంద్రియ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య ఉండదు. భూమిపై తెల్లటి పొరల లవణాలు పేరుకుని ఉండటాన్ని పాలచౌడు అంటారు. కారుచౌడు భూముల్లో నలుపు లేదా బూడిద రంగులో ఉండే పొరలను గమనించవచ్చు. ఏటా భూ పరీక్షలు చేయించి తదనుగుణంగా పంటలను ఎన్నుకోవడం, సేంద్రియ ఎరువులను, రసాయన ఎరువులను సిఫారసు మేరకు అందించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాయల శ్రీనివాసరావు. ముఖ్యంగా మనకు చౌడు నేలలు, ఆమ్ల నేలలు, చౌడు నేలలు అని రెండు రకాలు ఉంటాయి. ప్రధానంగా చాలా ఏరియాల్లో కూడా చౌడు నేలల ప్రభావం వల్ల రైతు సోదరుల పంటలు చాలా గణనీయంగా తగ్గిపోవడానికి అవకాశం బాగుంది. కాబట్టి ముఖ్యంగా పిహెచ్ అంటే ఆ ఉదజని సూచిక అనేది 7.5 నుంచి 8.5 మధ్యలో ఉన్నట్టు మొత్తం కూడా మనం చౌడు నేలలు అంటాం. సాధారణంగా 7.5 నుంచి 8 మధ్యలో ఉన్న నేలలను తెల్ల చౌడు అని, 8.8 నుంచి 8.5 మధ్యలో ఉన్న నేలను నల్ల చౌడు నేలలు అని కూడా అంటాం. ఈ యొక్క చౌడు నేలను బాగు చేయాలంటే కంపల్సరీగా కూడా మనం దగ్గరలో ఉన్నటువంటి చెరువు మట్టిని తోలుకోవటం కానీ, పశువుల ఎరువును బాగా వేయటం కానీ, పచ్చిరొట్ట ఎరువులను ఎక్కడైనా వేరే చోట పెంచి వాటిని కట్ చేసి తీసుకొచ్చి ఆ నేలలో కలిగి దున్నటం కానీ, ఇవన్నీ చేసుకుంటూ ఒక 2-3 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత కొంతవరకు ఆ పిహెచ్ తగ్గి కొంత చౌడు నీళ్ళు కొంత మార్పు చెందుతూ వస్తూ ఉంటాయి. దీంతో పాటు ప్రధానంగా ఈ యొక్క చౌడు నీళ్ళని మనం ఇమీడియట్ గా తగ్గించుకోవాలంటే ఫ్రెష్ వాటర్, ఎక్కడైతే మనకు ఫ్రెష్ వాటర్ బాగా దొరుకుతాయి అంటే వాగుళ్ళు కానీ, చెరువులు కానీ, లేదా కెనాల్ వాటర్ కానీ, ఇటువంటి వాటర్ని ఆ చౌడు పొలాల్లో వదిలిపెట్టి నిల్వ ఉంచినట్లయితే ఆ నీటిలో ఆ లవణాలు కరిగి భూమి లోపలి పొరల్లోకి ఇంకిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైన పద్ధతుల్లో కూడా మన సౌండ్ కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు మనకు ఎక్కడైతే మనకు పశువుల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, కోళ్ల ఎరువు కానీ, చెరువు మట్టి కానీ, నల్లగా మాగినటువంటి చెరువు మట్టిని బాగా తోలుకొని ఆ యొక్క చౌడు ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా నేలలో కలియదున్ని నెక్స్ట్ దాదాపుగా అటువంటి చౌడు పొలాల్లో వరినే ప్రధానంగా పండించాలి. ఆ వరి పండించిన తర్వాత అవసరమైతే సౌండ్ తట్టుకునేటటువంటి నువ్వులు అంటే నూనె గింజల పంటల్లో నువ్వులు, శశామం క్రాప్ అంటాము. దీన్ని కూడా మనం సాగు చేసుకుంటే చౌడు నెలలకు ఇది అనుకూలమైన పంట. దీంతో పాటు మనకి నల్ల చౌడులు ఉంటాయి. అంటే 8.5 పిహెచ్ కంటే ఎక్కువ ఉన్న నెల నల్ల చౌడు అంటాం. అంటే ఆల్కలైన్ సాయిల్స్ అంటాం. ఈ ఆల్కలైన్ సాయిల్స్ ని కూడా మనము బాగు చేసుకోవాలంటే మన ప్రధాన దుక్కులు అంటే వరి పొలం ఎప్పుడైతే మనం దమ్ము చేస్తామో ఆ దమ్ము చేయడానికి ముందే మనము ఈ యొక్క జిప్సం అనే ఎరువుని ఎకరానికి 1 టన్ను నుంచి కానీ 2 టన్నుల మధ్యలో కంపల్సరీ అంటే మనకున్న ఉదజని సూచికను పట్టి వేసుకోవాలి. అవి వేసుకొని నేలలో కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క నల్ల చౌడును కూడా మన దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా చేసుకుంటూ పోతే ఈ నల్ల చౌడును కూడా మనము రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చౌడు అనేది మనకి ఎప్పుడు అంటే ప్రధానంగా ఈ చౌడు రూపాంతరం చెంది సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందంటే పిహెచ్ 7.5 యువతలు కనుక ఉన్నప్పుడు మనకు చౌడు నేలను తగ్గిపోయినట్టే అవకాశం. ముఖ్యంగా ఈ చౌడు పొలాలు ఎక్కడైతే మనకు ఎక్కువగా ఉంటాయో అటువంటి ఏరియాల్లో రైతు సోదరులు వరి పంటను మాత్రమే వేసుకోవాలి. మిగతా పంటలు ఇది పండించడానికి వీలు పడదు కాబట్టి వరి పంటలనే సాగు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ చౌడు పొలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రైతు సోదరులు కంపల్సరీ కూడా ఆ భూసార పరీక్ష కంపల్సరీ ముందు చేయించాలి. అంటే దానిలో లవణాల శాతం ఎంత ఉంది, అది తెల్ల చౌడ, నల్ల చౌడ, అదేవిధంగా దానిలో ఉదజని సూచికతో పాటు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈసీ అంటాం, అది 1.25 ఉందా 1.5 వరకు ఉందా కూడా రైతు సోదరులు తెలుసుకొని దాని ఆధారంగా మనం ఎరువులు సిఫార్సు కానీ అదేవిధంగా మనకు ఈ యొక్క ఆర్గానిక్ మ్యాటర్స్ యాడ్ చేసుకోవటం కానీ మనం
చేసుకున్నట్లయితే ఈ యొక్క చౌడు పొలాలను కూడా మనం పునరుద్ధరించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బత్తాయి సాగులో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. బత్తాయి తోటలు ఎక్కువగా తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం బత్తాయి కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో పిందె దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నల్లి పురుగులు, పండ్ల నుంచి రసం పీల్చే రెక్కల పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తరువాత బత్తాయి పంట 3వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బత్తాయి విస్తీర్ణంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం వేసవి పంటను తీసుకున్న రైతు తోటలకు విశ్రాంతినివ్వగా మరికొంతమంది రైతులు వర్షాకాలం అంటే సీజన్ పంటను తీసుకుంటున్నారు. శీతాకాలపు పంట తీసుకునే తోటల్లో కాయ పిందె దశలో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మంగునల్లి ఆశించి విపరీతంగా నష్టం కలిగిస్తోంది. ఈ నల్లి కాయలపై రసం పీల్చడం వలన ముదురు గోధుమ రంగు లేదా ఊదా రంగు మచ్చలు ఏర్పడి కాయ అంతటా మంగు ఏర్పడుతుంది. దీంతో కాయలు చిన్నవిగా ఉండి తోలు గట్టిగా పెళుసుగా తయారవుతున్నాయి. వీటికి సరైన మార్కెట్ ధర పలకదు. మంగునల్లి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా మలాథియాన్ 2 నుంచి 3 మిల్లీలీటర్లు లేదా డైఫెన్థయూరాన్ 1.5 గ్రాములు లేదా థయోమితాక్సామ్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ముఖ్యంగా కోత దశలోని కాయలను రెక్కల పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటిని ఫ్రూట్ మాత్ అంటారు. పండ్లపై సన్నని రంధ్రం చేసి రసం పీల్చేయడం వల్ల కాయలు పక్వానికి రాకముందే పండి రాలిపోతాయి. రంధ్రాలలో శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు చేరి పండ్లు కుళ్ళిపోతాయి. దీనినే డాగు అంటారు. రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చెయ్యాలి. రాత్రి వేళల్లో లైట్ల కాంతికి ఈ రెక్కల పురుగు ఆకర్షింపబడుతుంది. హెక్టారుకు ఒక ఫ్లోరోసెంట్ బల్బును కాయలు పక్వానికి రాకముందే ప్రతిరోజు రాత్రి 7 నుండి ఉదయం 6 గంటల వరకు పెట్టాలి. సాధారణంగా కాయ కోతకు వచ్చే నెలల్లో దీపపు ఎరలను పెట్టుకోవాలి. లైట్ల కింద మలాథియాన్ 1 మిల్లీలీటర్, పంచదార 1%, పండ్ల రసంలో కలిపిన మిశ్రమాన్ని ఉంచి పురుగులను అరికట్టాలి. కాయలకు బుట్ట కట్టడం వల్ల రక్షణ ఏర్పడుతుంది. తోట చుట్టూ ఉన్న పొదలను, తిప్పతీగలను తీసివేస్తే ఈ రెక్కల పురుగు బెడదను తగ్గించుకోవచ్చు.